Namaste people, welcome back to KK Steak. Now let's talk about the latest series, The Day of the Jackal. ఇది ఒక ప్రాపర్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అండ్ స్పాయిలర్స్ లేకుండా ఈ సిరీస్ యొక్క ప్రిమైస్ చెప్పాలి అంటే జాకల్ అనే కోడ్ నేమ్తో ఒక ప్రొఫెషనల్ అసాసిన్ ఉంటాడు. అతను ఒక మిమిక్ కూడా, అంటే ఫాల్స్ ఐడెంటిటీస్ యూజ్ చేసి మిషన్స్ క్యారీ అవుట్ చేస్తూ ఎస్కేప్ అయిపోతూ ఉంటాడనమాట. అతన్ని పట్టుకోవడం కోసం ఒక బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ట్రై చేస్తూ ఉంటుంది. సో ఫైనల్లీ అతన్ని పట్టుకున్నారా లేదా అనే పాయింట్ పైన ఈ సిరీస్ అంతా నడుస్తూ ఉంటుంది. 1971లో ఫ్రెడరిక్ ఫార్సిత్ రాసిన ఒక నోవెల్ని బేస్ చేసుకొని ఈ సిరీస్ తీశారనమాట. అండ్ అదే నోవెల్ని బేస్ చేసుకొని సేమ్ నేమ్తో 1973లో ఒక మూవీ కూడా వచ్చింది. ఆ మూవీకి అఫీషియల్ రీమేకే ఈ ద డే ఆఫ్ ద జాకల్ సిరీస్. ఇందులో మొత్తం 10 ఎపిసోడ్స్ ఉంటాయి, విత్ ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 45 to 50 minutes ఆఫ్ రన్ టైమ్. అండ్ వాజ్ ఇట్ ట్రూలీ వర్త్ యువర్ టైమా అని నన్ను ఎవరన్నా అడిగితే 100% ఎస్. ఒక్క ఎపిసోడ్ కూడా, ఆ మాటకు వస్తే ఏ ఎపిసోడ్లో ఒక్క మొమెంట్ కూడా ఎక్కడ పేస్ డ్రాప్ అవడం కానీ లేదా ఇక్కడ ల్యాగ్ అయిందని అనిపించడం కానీ ఉండదు. చాలా అంటే చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది త్రూ అవుట్ ద సిరీస్. సో జాకల్ అసాసినేషన్స్ క్యారీ అవుట్ చేసే సీన్స్ కానీ, అండ్ ఫాల్స్ ఐడెంటిటీస్ యూస్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయే సీన్స్ కానీ, అండ్ తను యూస్ చేసే గ్యాడ్జెట్స్ అండ్ స్నైపర్స్ కానీ చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. అది మాత్రమే కాదు, జాకల్కి బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్కి మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ చే సీక్వెన్సెస్లో ఏ లెవెల్ ఆఫ్ టెన్షన్ని బిల్డ్ చేస్తారో, తన పర్సనల్ కాన్ఫ్లిక్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చే డ్రామా అండ్ సీన్స్లో కూడా అదే లెవెల్ ఆఫ్ టెన్షన్ని మెయింటైన్ చేశారు. సో దాట్స్ మై టేక్ ఆన్ ది క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ద డే ఆఫ్ ద జాకల్. అండ్ ఇది ఇండియాలో జియో సినిమాలో స్ట్రీమ్ అవుతోంది, యూఎస్లో పీకాక్ టీవీలో స్ట్రీమ్ అవుతోంది, అండ్ ఇన్ యూకే ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ నౌ టీవీ. మీరు ఈ సిరీస్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో యాజ్ ఆఫ్ నౌ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.